సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఏంటి ఈరోజు ముఖ్యమంత్రి గారి మాటలు ఏ రకంగా చూస్తారు? వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి నిర్దోషి అని నేను నమ్ముతున్నాను, ఆయనకి రెండో భార్య ఉంది, ఇవన్నీ కూడా ఆయన ఈరోజు మాట్లాడారు. దానిపై మీ కామెంట్ ఏంటి జనసేన పార్టీగా? సార్, ఈ రోజు ఏదైతే వెంకటరెడ్డి అన్న చెప్తున్నాడు దస్తగిరే చంపాడు, ఏదైతే స్మితమ్మ మరి అలా ఎలా అతన్ని సపోర్ట్ చేస్తుంది అని అంటారు. దస్తగిరే చంపాడు, ఎలా చంపాను కూడా చెప్పాడు. కానీ అదేదో సినిమాలో అంటారు చూడు, దే పెయిడ్ నో అని, మాకేంటి అంటారు కదా సార్. నువ్వు కేసే ఊరికే చెయ్యం మేము, ఎందుకంటే మా కుటుంబం మేము పోషించుకోవాలి. చేశాడు వాస్తవమే, కానీ ఎవరు చెప్తే చేశారు అనేది కీలకమైన పాయింట్. ఈరోజు ఎవరు చెప్పారు అంటే, ఈ రోజు అవినాష్ రెడ్డి గారి కేసుకి సంబంధించి ఈ రోజు గండ్రగొడ్డలి పాయింట్ లో డబ్బులు ఇచ్చింది ఎవరు అనేది సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. చంపింది నేనే సార్, అర్ధరాత్రులు గోడలు దూకాను, ముందు రోజు కుక్కను చంపాను, అదేంటిది మర్మావయవాలను చించాను, కుట్లేసాను, గండ్రగొడ్డలితో అన్ని చెప్పాడు సార్. కానీ ఆ 40 కోట్ల పేమెంట్ డిస్కషన్ గురించే జరుగుతుంది గొడవ. మర్డర్ అయిపోయింది, చేసిన వాళ్ళు వచ్చేసారు, దొరికేశారు. కానీ మా నాయన్ని చంపమని డబ్బులు ఇచ్చినోడు ఎవరని అడుగుతుంది. కానీ రోజు దస్తగిరి మంచోడని నేను చెప్పట్లా, చంపాడు. చంపించింది ఎవరు? ఈరోజు జగన్ నాటక సూత్రధారులు ఎవరు? ఈరోజు రక్తం పడుకుతూ ఉంటే బకెట్లు నీళ్లు పెట్టి రక్తాన్ని అడిగింది ఎవరమ్మా అనే ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేస్తుంది. రోజు దస్తగిరిని పొగడ్డ ఎవడు పొగడు సార్. వాళ్ళు పేమెంట్ ఇచ్చుకొని పనిచేసే వాళ్ళు. మేము బ్రాహ్మిన్స్ అంటే నాన్ వెజ్ తినాము, లేకపోతే చికెన్ మటన్ చూసే వాళ్ళని చూస్తే మాకు హ్యాక్లే అనిపిస్తుంది. కానీ చికెన్ మటన్ కొట్టుకునేవాడు వాడు గుర్తదే కదా పాపం, వాడు అదే కదా, దాని మీదే కదా బతకాల. సో అట్లాగా మర్డర్ చేసేవాడు వాడు వృత్తాది పాపం. కడప, కర్నూలులో ఇందాక సార్ చెప్పినట్టు చాలా మంది మీకు తెలుసా సుపారీ తీసుకొని చేసేవాళ్ళు ఈ రోజు మాకు హైకోర్టులో ఎంతమంది ముద్దాయిలు ఉన్నారో తెలుసా సార్? ఈ మధ్య ఎలక్షన్ కి ముందు ఎంతమంది బెయిల్స్ తీసుకున్నారో మీకు తెలుసా సార్? మీకు తెలియనప్పుడు మాట్లాడకండి సార్. చాలా కేసులు సుపారీ తీసుకొని ఎంకరేజ్ చెయ్యం సార్. అంటే సార్ చంపినోడు రెడ్డన్నా చంపినోడు మీద శిక్ష వేద్దామన్నా, కానీ చంపించినోడు కూడా మాకు కావాలన్నా. అది కదన్నా ఇంపార్టెంట్. అతనికి కోర్టు 6 నెలల క్రితం తేల్చమని చెప్పింది. కోర్టు 6 months తేల్చమని చెప్పి డెడ్ లైన్ కూడా పెట్టింది. ఆల్రెడీ ఏప్రిల్ మే 16 అయిపోతుంది, అంటే డిసెంబర్ 5 నెలలు అయిపోయింది. ఎలక్షన్ అయిపోతే ముద్దాయిలందరూ బయటకు వస్తారు. వీటన్నిటికీ ప్రజా కోర్టులో తీర్పు రావాలని ఆ ఇద్దరు ఆడబిడ్డలు చేస్తున్న ప్రయత్నం ఇదే. ఈ రోజు ఈ 8 దాకా పరిగెట్టినటువంటి సిబిఐ 9, 10 లో ఎందుకంటే కూర్చుండిపోయింది రెడ్డన్నా? 9, 10 ఎందుకు రావట్లా? అవినాష్ రెడ్డి గారితో ఆగిపోయిన కేసు. అవినాష్ రెడ్డి గారు ఎవరికి ఫోన్ చేశారమ్మా? చిలక జోక్షన్ చెప్పినా కూడా భారతమ్మ గారికే వస్తుంది. సిబిఐ లో రాసింది. మరి భారతమ్మ గారు మేనిఫెస్టో రూపొందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఫస్ట్ భారతి గారికి వచ్చింది, భారతి గారు జగన్ గారికి సిబిఐ రాసింది. ఎక్కడ రాసింది సిబిఐ? అరే సిబిఐ చార్జ్ షీట్ లో నమోదు చేసింది. భారతి గారికి చేసిన నేను ఆ చార్జ్ షీట్ మొత్తం చదివా 3 రోజులు మొన్న ఈ మధ్య. నాకు ఎక్కడ కనపడలేదు మరి అది. అంటే భారతి గారు పిఏ గారికి కాల్ చేస్తే పిఏ గారు వెంటనే భారతి గారికి ఇచ్చారు. భారతి గారు కాల్ చేసి కింద ఉన్న జగన్ గారికి ఇచ్చారు. నేను తరోగా అవన్నీ చదివా మొత్తం, అందరు కన్ఫ్యూజన్ స్టేట్మెంట్. నాకైతే ఇది భారతి గారి ప్రస్తావన, ఫోన్ కాల్ నేను ఎక్కడ చూడలే మరి ఏ చార్జ్ షీట్ లో. సార్ చూడలేదు కదా సార్. ఈ 8 తో ఆగిపోయింది కదా. అవినాష్ రెడ్డి గారు లోపలికి వెళ్తే ఫస్ట్ వచ్చేది 9, 10. మీరు ఆ టైంలో ఫస్ట్ ఎవరికి కాల్ చేశారు? ఎవరికి చేస్తారు మీరు చెప్పండి? పోనీలే, ఎవరో ఒకరికి చేసి ఉండాలి కదా. అంటే ఎవరికి చేస్తారు? జగన్ గారికి చేస్తారా? అప్పట్లో మేనిఫెస్టో రూపొందిస్తారు. అజయ్ కల్లం గారు ఏం చెప్పారమ్మా? అసలు మీకు ఆ కథలు వినండి సార్. అంతఃపురంలో ఆ నలుగురు అని ఆయనే మీడియా ముందు బయటకు వచ్చి మేము అక్కడ మేనిఫెస్టో రూపొందిస్తున్నాము. వెంటనే ఫోన్ వచ్చింది, భారతి గారు జగన్ గారిని పిలిచారు. జగన్ గారు వెంటనే ఫోన్ మాట్లాడారు. కిందకు వచ్చి
వివేకానంద రెడ్డి ఇస్ నో మోర్ అన్నారు, మీటింగ్ కంటిన్యూ అయిపోయింది. తర్వాత సరే నేను ఆ బయటకు టెక్నికల్ ఇష్యూస్ లో పోతే రజనీ గారు చాలా మాట్లాడొచ్చు. ఆయన సార్, ఏంటి సార్ మీరు? మీతోనైనా చెప్పింది కాదు, అజయ్ కల్లం గారు మీడియా ఒక్క నిమిషం అండి రజనీ గారు, ముఖ్యమంత్రి గారి కామెంట్స్ పైన ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ ఇవ్వడం, ముఖ్యమంత్రి గారు రెండో భార్య ప్రస్తావన తీసుకురావడం, దీనిపైన రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ముఖ్యమంత్రి గారు అకౌంటబుల్ అండి, రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పండి. దీనికి దానికి ఏం సంబంధం అంటే, ముద్దా అయినటువంటి అవినాష్ రెడ్డి గారిని కాచి కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మా అన్నగా చెయ్యకపోయినా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముద్దాయిల్ని కాపాడడం ఏంటి అంటూ సౌభాగ్యం గారు లేదు. ఇప్పుడు కూడా సమాధానం చెప్పకపోతే అవినాష్ రెడ్డి గారు దోషేమో అనుకుంటారు. అవినాష్ రెడ్డి గారు దోషి కాదు, చంపింది దస్తగిరి. అతని వెనకాల తిరుగుతున్నారు సునీతమ్మ వాళ్ళు. ఈ రోజు టీడీపీకి పబ్లిసిటీ కట్టుకొని పచ్చ చీరలు కట్టుకొని తిరగనట్టు కొంత స్టేట్మెంట్లు ఇచ్చారు. అంటే వీటి మీనింగ్ ఏంటంటే, మా పిల్లోడు చంటి పిల్లోడు, ఒక కన్ను ఇంకొక కన్ను ఎలా పొడిచిద్దమ్మా అంటే అసెంబ్లీలో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని మళ్ళీ కూడా రిపీట్ చేసినటువంటి తరుణం. సో వీటన్నిటికీ కూడా ఒకటే చెప్పండి, పులివెందల్లో అతను ఇన్నోసెంట్, అతని తమ్ముడు ఇంకొక ఇన్నోసెంట్ అని నిరూపించుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నంలో వీటన్నిటికీ సమాధానం చెప్పాలా రోజు. లేకపోతే మీరే ముద్దాయి అంటున్న పాపం మా లాంటి వాళ్ళకి, రెడ్డిన్న లాంటి వాళ్ళు ఆయనకేం తెలిసి ఎవడో దస్తగిరి చంపాడు, కావాలని చెప్పాడు, డోర్ లాక్ చేయలేదని చంపాడు. ఎందుకు చంపుతారు సార్? ఏది చంపుతారు సార్? ఎలా చంపారు సార్? ఎప్పుడు చంపారు సార్? ఎక్కడ? ఇవన్నీ కోర్టులో అడుగుతూ అవునా అండి దస్తగిరి గారు, దస్తగిరి గారే ఒక్కర్లా, దస్తగిరి ఇలా చంపినవయ్యా అవన్నీ అడుగుతున్నప్పుడు నాకేం అవసరం సార్? వాడు పిలిచారు, ఒక 10 రోజుల నుంచి జరుగుతుంది, కత్తి ఇక్కడ కొనుక్కొచ్చాను, నలుగురు ఇక్కడ కూర్చున్నారు, గూగుల్ టేకౌట్ లో అన్ని కూడా చిలక జోక్యాలు కాదండి. 4.5 సంవత్సరాలు తవ్విన విలువైన విషయాలు నిజాలు. అయినా కూడా నచ్చేవాడికి ఓటేసే రాష్ట్ర ప్రజలు ఎవరికైనా ఓటేయచ్చు, అది నెక్స్ట్ విషయం. రెడ్డి గారి దోషి అనేది మీరు నేను చెప్పాల నిర్ధారించింది నిందితుడు అన్న దోషి అన్నదా నిందితుడు? అయ్యో అవునండి, అనుమానితుడు. కొన్ని మీ దృష్టిలో అనుమానితుడు, నా దృష్టి మీ దృష్టి కోర్టు నిందితుడు కదా. ఓకే నిందితుడు అనుకోండి. అయితే ఈ నిందితుడు అయినటువంటి ఈ నిందితుడు రిటర్న్ మేము సుపారీ తీసుకున్న వాళ్ళ కేసులు మేమే చేస్తామన్న పాపం. నిజంగా వాళ్ళకి ఏమి తెలియదన్నా, కొన్ని కేసులు వాళ్ళ మీద వేసేస్తారు. కొన్ని కేసులు ఎంకరేజ్ కాదన్నా, మరి ఏం చేస్తాం? నెక్స్ట్ టైం కూడా చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ లేదన్నా నేను కరెక్ట్ గా చెప్తున్నాను. ఎందుకంటే సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన కేసు వాదించిన లాయర్ కూడా తినడానికే వాదిస్తారు. అది మా వృత్తి ధర్మం. పొడి చూసిన వాడు అనంత బాబుని బయటికి తెచ్చినోడు ఎవడమ్మా ఇట్లా కూడా చేస్తారా? అరే మీరు మర్డర్ చేసిన వాళ్ళు ఎంకరేజ్ చేస్తారా అని మా రెడ్డి అండు. ఇక్కడ మనోడు కదా, మనోడు కాబట్టి మనం సపోర్ట్ చేసుకుంటాం. సో ఈ రోజు వృత్తి ధర్మంగా పొడి చేసిన వాడికి, అక్రమ కేసుదారునోడికి, 16 నెలల లోపల ఉన్నోడు కూడా బయలు తెచ్చిన బయటకు వచ్చినోడు మా లాయరేనండి. మరి బతకాలి కదన్నా, ఏదో వృత్తి. మర్డర్ చేసినోడికి సపోర్ట్ చేస్తాం, చేయించినోడికి సపోర్ట్ చేస్తాం. సో తప్పని పరిస్థితి కేసు లేని. సో ఇటువంటి విషయాల్లో నందిని గారికి విడాకులు ఇప్పించింది కూడా అవతల లాయర్ సార్. తప్పదు సార్. రాజారెడ్డి గారు రెండో భార్య ఎవరో మాకు తెలీదు, రాజారెడ్డి గారు రెండో ఆవిడ ఎవరో మాకు తెలీదు, వివేకానంద రెడ్డి గారు ముస్లిం మహిళ ఎవరో మాకు తెలీదు. వృత్తి ధర్మం. ఈ రోజు నువ్వు మటన్ తినాలంటే ఇప్పుడు మేకను చంపాల్సిందే. నీకు బాగా అనిపించచ్చు, కానీ వాడు మేకను చెప్తారని రేపు కోర్టులో కేసేయండి. మరేం చేస్తావు? పనికి మాలిన సుబ్రహ్మణ్యాన్ని చంపిన అనంతబాబుని పెంచి పోషిస్తున్న ఒక వీధి రౌడు నేనేమనాలి? తప్పట్లేదన్న వృత్తి ధర్మం. వృత్తి ధర్మం నేనంటాను అదేనమ్మా, మన గొప్ప లాయర్లు వృత్తి ధర్మం నుంచే మాట్లాడారు. రైట్ సాగర్ గారు. వైసీపీ వాళ్ళు ఎంత నెత్తి నోరు బాదుకున్నా కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ లో కొన్ని వేల పేజీలు చదివితే ఈ గూగుల్ టేక్అవుట్ దగ్గర నుంచి అక్కడ ఎవరినైతే ఆ రోజు అదే గూగుల్ టేక్అవుట్ ప్రామాణికం కాదని గూగులే చెప్పింది అయ్యా మిస్టర్ విద్యాసాగర్. కోర్టు చెప్పాలి. గూగుల్ కాదు మీరు గూగుల్ టేక్అవుట్ గూగులే చెప్పింది. ఎలా మాట్లాడటం ఓనమాలు వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడటం? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ గురించి ఓనమాలు వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడటం? ఎందుకు మాట్లాడటం? ఓనమాలు
ఓనమాలు తెలియని వాడితో మాట్లాడటం మా మూర్ఖత్వం. సబ్జెక్ట్ మాట్లాడుకోమనండి ఎందుకు? అదే Google ఓనమాలు తెలియని tech వాడితో మాట్లాడటం మా మూర్ఖత్వం అంటున్నా నేను. లాయర్లుగా మీకు ఓనమాలు తెలియని వాడితో మాట్లాడటం మూర్ఖత్వం అంటున్నా నేను. సాగర్ గారు వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. సాగర్ గారు మీ పాయింట్ ఏంటి? ఇంతకుముందు మాట్లాడుతున్నా అందుకనే. మా చదువుకు మాట్లాడుతున్నాము. నీలాంటి వాళ్ళతో నీలాంటి మూర్ఖులతో చదువుకున్న దానికి మేము షేమ్ఫుల్ అవ్వాలా? మేము షేమ్ఫుల్ అవ్వాలయ్యా. ఒక్క నిమిషం యా వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి సార్. సాగర్ గారు మీరు ఏదో పాయింట్ నోట్ చేసుకున్నారు. చదువు చదువుకొని మేమింత చదువుకొని దౌర్భాగ్యుడితో ఇలా రకంగా మాట్లాడటం అనేది మా దౌర్భాగ్యం. తెలుగుదేశం వాళ్ళకంటే దౌర్భాగ్యం దేశంలో ఎవడన్నా ఉంటారా? నువ్వు ఆగవయ్యా, నీకు ఓనమాలు తెలియవు, నీకు ఓనమాలు తెలియవు, చట్టం గురించి తెలియదు, ఏమి తెలియదు. ఇది మాట్లాడుతుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేమి తెలియనోడితో నీతో మాకు వాదులాటేంటయ్యా? నీకేమి తెలియదు మాకు వాదులాటేంటి? సాగర్ గారు మీరేదో పాయింట్ అడిగారు. పార్టిసిపేట్ చేయమంటారా? అట్లా కాదు, ఓనమాలు రాని వాళ్ళతో మమ్మల్ని ఎందుకు కూర్చోబెడతారు? మమ్మల్ని అసలు సాగర్ గారు తెలీదు, టెక్నాలజీ తెలియదు, ఏమీ తెలియదు. ఏం మాట్లాడతాడు? ఆమె లా గ్రాడ్యుయేట్. నువ్వు ఎవడయ్యా చట్టం గురించి మాట్లాడడానికి? నీకేం తెలుసా? రెస్పెక్ట్ చేసుకోవాలి ఒకరినొకరు. మీ రాజకీయ పార్టీలకు సంబంధించిన రెస్పెక్ట్ చేసుకోవాలి కదా. రైట్ మాట్లాడే స్థాయి ఇది. ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్. వన్ బై వన్ మాట్లాడతారు. ఇద్దరు ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవాలి. రాజకీయ పార్టీలకు సంబంధించిన సార్ సబ్జెక్ట్ కండి. సాగర్ గారు వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. సాగర్ గారు ప్లీజ్. సాగర్ గారు